నాకు అది బాగా గుర్తు నాకు. ఇక మా ఇంట్లో డోర్ పక్కన ఇటొక పెద్ద కుండ, ఇక్కడ ఒక పెద్ద కుండ ఉండేటి. అట్లా బండ్ల మీద ధాన్యం మా ఇంటికి వస్తుంటే ఓ 10 బండ్లల్లో నేను ముందు బండిలో నన్నే కూర్చొని పెట్టేవాళ్ళు. అలాంటి కుటుంబం లైట్స్ ఆఫ్ అయిపోతే ఏమైపోతుంది, చీకటైదా, ఖచ్చితంగా అలా అయిపోయింది. మరి ఎవరు కాస్త మా చుట్టాలకేమో ఈర్షపు ఏమో వీళ్ళు ఏంట్రో దొరలలాగా బతుకుతున్నారే వీళ్ళు అనేది ఉండే. ఇక మేము ఒక 1-2 years నరకం చూసినాం. నేను 3వ తరగతి, నాకేం తెలుసు చెప్పండి. 3వ తరగతి ఆ టైంలో ఆ టైంలో మా నాన్న ఎటో వెళ్ళిపోయాడు, మెంటల్గా అప్సెట్ అయ్యి. అయ్యో, ఎడిపోయిండో తెలియదు. 2-3 నెలల తర్వాత వచ్చిండు. నేను ఒక చిన్న చెల్లి, నాకు ఆ చెల్లిని ఇట్లా పెట్టుకొని ఒక్కరిని చీకట్లో కూర్చున్నామని, లైట్ వెలిగించడం కూడా వచ్చేది కాదు. ఇక అసలు అది వర్ణనాతీతం అంతే. నిజంగా వినడానికి అసలు చాలా దారుణంగా అలా కనీసం ఇంటి దగ్గర వాళ్ళు కానీ చుట్టాలు ఎవరైనా కానీ. మాకు ఇటు మా ఇంటి ముందు ఒకళ్ళు ఉండేవాళ్ళు, వీరయ్య గారని, వాళ్ళు కొంచెం చూసేది మమ్మల్ని.